జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చక్కటి అంశాలు 2-3 మాట్లాడారు. ఆ అంశాల గురించి కూడా చాలా విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి అంశాలు, దాని మీద జరుగుతున్నటువంటి అంశాలు సార్ బయట ప్లే చేయండి. ఇక ఎన్నికలు వచ్చేసరికి ఆయన దేని మీద ఆధారపడతాడో తెలుసా? పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడుతాడు. ఈ దత్తపుత్రుడు నాన్ లోకల్ ప్యాకేజ్ ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి. ఇంకొక పార్ట్నర్ తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజ్ ఇస్తారు, ఈ మ్యారేజ్ ఇస్తారు. ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాలా. 50 మందిని మార్చిన నువ్వు గెలవు. గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పుకోవచ్చు, డబ్బులు ఇచ్చి సర్వేలు చేసి చేసుకోవచ్చు, ఎగరచ్చు. ఈ రోజుటికి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. జనవరిలో మీరు చూస్తారు, ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు. అడ్రస్ కూడా, ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు. వీళ్ళ యొక్క డిపాజిట్ గల్లంత పరిస్థితి వస్తుంది. జగన్ మామూలుగా లెక్కలు తారుమూరైపోయినాయి. 175 సీట్లు గెలిచిపోతామని సంకలెగరేశాడు. ఇప్పుడు దిగజారిపోయాడు. ఓటమి భయం పుట్టుకునింది తాడేపల్లి ప్యాలెస్లో. దానికోసం ఇప్పుడు 11 మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశాడు. అంటే నాకైతే అర్థం కాల. 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు. అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. అంటే ఎంత బ్రహ్మాండి వీళ్ళకు. ఎక్కడికి పోతున్నారు మీరు? వాళ్ళు అంత మంచి వాళ్ళు ఉంటే చూద్దాం. అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి. కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని, ఆ తర్వాత వచ్చిన జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది. అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు, ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం నిలబడతాను తెలియజేసుకుంటూ. ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడుతున్నారు అంటే విమర్శలు, ప్యాకేజ్ ఇస్తారు, మ్యారేజ్ ఇస్తారు, అట్లాంటి విమర్శలు చేస్తున్నారు. బర్రె లెక్క కంటే తక్కువ ఓట్లు వచ్చినాయని చెబుతున్నారు. సరే, బర్రె లెక్క కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి అనుకుందాం. సరే, ఇక్కడైతే కూకట్పల్లి అయితే 40,000 ఓట్లు వచ్చినాయి. ఇంకో దగ్గర ఒక 5,000, ఇంకో దగ్గర అట్లా తగ్గినాయి, తక్కువగానే వచ్చినాయి. సరే, ఓకే. కానీ మరి అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే, బర్రె లెక్క కంటే తక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పి విమర్శ చేస్తున్నారు కదా. 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఓట్లెన్ని? వైఎస్ఆర్సీపీ పార్టీ 2014లో పోటీ చేసింది కదా, మరి వచ్చినటువంటి ఓట్లెన్ని అంటే సిర్పూర్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 812 ఓట్లు వచ్చినాయి, నోటాకి 1757 ఓట్లు వచ్చినాయి. ఆ పక్కన లిస్ట్ వేసాను. ఆ లిస్టు చూస్తే ఎక్కడా కూడా నోటా కంటే తక్కువగా అన్ని చోట్ల అంతే వచ్చినాయి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా మనం ఆదిలాబాద్ తీసుకుంటే, ఆదిలాబాద్లో 409 ఓట్లు వచ్చినాయి, 409. బాన్స్వాడలో 758. అంటే నేను చెబుతుంది 1000-1200 అన్నీ ఏవి కూడా దాట్లా. కోరట్లో 442, బాల్కొండలో 411, జగిత్యాలలో 501, వేములవాడలో 525, సిద్దిపేటలో 555 వచ్చినాయి. మరి
వీళ్ళందరూ మెదక్లో 465, ఏదన్నా మరి ఇట్లా చూస్తే పక్కన ఉన్న లిస్ట్ అంతా అయ్యే. మరి ఎక్కడ మరి ఏమి వచ్చినాయి 2014లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు జనసేనకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ వచ్చినాయిగా, బాగా తక్కువ వచ్చినాయిగా. ఇప్పుడు వచ్చిన జనసేన వాళ్ళే బెటర్ కదా, చాలా బెటర్. మరి ఎట్లా అది విమర్శ, ఏ రకంగా విమర్శ అది కరెక్ట్? అంటే మనం ఏదో మనం చెప్పాల్సింది చెప్పేస్తే దాన్ని మనకు కావాల్సి వచ్చినట్టు ప్రచారం చేసేసుకుంటే వాస్తవాలు తెలవాలి అనేటువంటి అభిప్రాయంతో విమర్శలు చేస్తూ ఉంటారు. మరి ఈ లిస్టుని తీసుకొని కూడా పవన్ కళ్యాణ్ గారు మరి నువ్వు చెప్పావు కదా మరి ఇదేంటని చెప్పని ఆయన తిట్టినట్టుగానే ఈయన కూడా తిడితే ఏం గౌరవం ఉంటుంది? అది ఆలోచించుకోవాలి. మురళి సార్ ఏంటి మొత్తానికి అంటే వారితోటి పోల్చుకుంటే వీరు ఇంకా మరీ ఇది కదా. సార్ ఇక్కడ ఒక విషయం సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన విమర్శల్లో బర్రెలెక్క అలియా శిరీష పేరు ప్రస్తావించారు సార్. కానీ తెలంగాణ ప్రభుత్వంలో అటువంటి బర్రెలెక్కలు ఎంతోమంది తమ ఓటు హక్కుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేస్తాయని ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఎవరైతే బర్రెలెక్క శిరీష్ ఉందో ఆమె ధైర్యంగా బయటకు వచ్చి నిలబడిందండి. కానీ అటువంటి బర్రెలెక్కలు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది ఉంటారు సార్. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారే అధ్యయనం చేసుకోవాలండి. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ప్రభుత్వం పరిపాలిస్తే ఆ ప్రభుత్వాన్ని అక్కడ ఓటర్లు తిరస్కరించారు. బర్రెలక్క లాంటి ఒక సామాన్యమైనటువంటి యువతి బయటకు వచ్చి పోటీ చేసిందండి. బర్రెలక్క చాలా ఫెమిలియర్ అండి, ప్రపంచవ్యాప్తంగా కూడా బర్రెలక్క అమ్మాయి ప్రసిద్ధిగాంచింది. అటువంటి అమ్మాయితో ఈరోజు పవన్ కళ్యాణ్ పోల్చడం లేకపోతే ఇంకొకళ్ళు పోల్చడం పక్కన పెడితే సార్, కానీ రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి బర్రెలక్కలు ఉంటారు, అటువంటి ఓటు ప్రజా వ్యతిరేక ఓటు చాలా ఉందనే విషయాన్ని ఆయనకి తెలిసే ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ గేమే సార్. అంటే అలా కంపేర్ చేస్తే అక్కడ 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి జనసేనకి, అక్కడ ఏమీ లేవని చెప్తే కనుక ఇక్కడ జనసేనకు సానుభూతి పరులు కానీ జనసేన ఓటర్లు కానీ కొంత మదన పడతారు, వాళ్ళు అంతర్లీనంగా వెనకబడతారని ఒక భావనతోటి. కానీ ఇందాక కూడా మనం చెప్పుకున్నాం సార్, ఓటర్లు అయితే చాలా తెలివి మీరిపోయి ఉన్నారు సార్, ప్రజలైతే చాలా ఆలోచిస్తున్నారు సార్. రాజకీయ పార్టీల కన్నా రాజకీయ నాయకుల కన్నా ఓటర్ చాలా విజ్ఞత కలిగి ఉన్నాడు సార్. ఖచ్చితంగా కూడా అతనికి సమయం రావాలి సార్. ఈ 5 ఏళ్ల పాటు రాజకీయ నాయకుడికి రాజకీయ పార్టీకి సమయం ఉంటే ఓటర్కి ఒక రోజు అయితే సమయం వస్తుంది సార్. ఆ సమయం వచ్చినప్పుడు ఓటర్ ఖచ్చితంగా తీర్పు చెప్తాడు సార్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అట్లాంటప్పుడు 100 కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినా తక్కువ ఓట్లు వచ్చినా నిజంగా అక్కడ 100 కన్నా తక్కువ ఓట్లు వస్తాయనో ఎక్కువ వస్తాయనో పోటీ చేయలేదు సార్. బీజేపీతో ఉన్నటువంటి అలయన్స్ నేపథ్యంలో జనసేన బరిలోకి దిగింది. అంతవరకు జనసేన కార్యక్రమాలు తెలంగాణలో లేవండి. అలాగే తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్కడ పోటీ పెట్టలేదండి. కానీ ఆ 2 పార్టీలు ఇక్కడ చాలా బలంగా ఉన్నాయండి. టీడీపీ జనసేన వేరువేరుగానే బలంగా ఉన్నాయి. అలాంటి 2 పార్టీలు బలమైన పార్టీలు కలవబట్టే ఈ రోజు వాటిని ఏదో రకంగా ఓడించాలి, వాళ్ళు ఏదో రకంగా విడగొట్టాలి, వాళ్ళు ఏదో రకంగా ప్రజల్లో వాళ్ళ మైండ్ చెడగొట్టాలని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ఉదాహరణలన్నీ తీసుకొచ్చి అసలు అక్కడ ఓట్లు లేవు, ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి వస్తుంది, వీళ్ళు దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అని చెప్తున్నారు సార్. కానీ అటువంటి సద్విమర్శలు అంటే అటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ప్రజలు స్వాగతించారు సార్. విమర్శలు అనేది పొలిటికల్ గా రాజకీయంగా ఉంటే బాగుంటుంది అనేది కొంతమంది పండితులు చెప్తున్నటువంటి అంశం సార్. అంటే గురిగింజ అంతా తన కింద నలుపు తను చూసుకోదట. గురిగింజ పైన ఉన్న ఎరుపుగాను కింద నలుపుగా ఉంటుంది తెలుసా? గురిగింజ చిన్నప్పుడు చూసేవాళ్ళం, చిన్న ఎంత ఉంటాయి, అది పైన ఉన్న ఎరుపును చూసుకున్నప్పుడు నేను అంత ఎర్రగా ఉన్నాను అనుకునేద్దట, కింద ఉన్న నలుపును చూసుకోదట. అట్లాగే రాజకీయాల్లో ఎవరైనా ఒక విమర్శలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ తమ కింద ఉన్నటువంటి నలుపును వాళ్ళు కూడా చూసుకోవటం అవసరం అనేటువంటిది భావన.